దొందు దొందే అనే విధంగా తయారయ్యాయి. గతంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం సూపర్ 6 హామీలు. ప్రజలు నమ్మి ఓట్లేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 5 నెలలు పైనైంది. సూపర్ 6 హామీల్లో చాలా మటుకు ఇప్పటి వరకు అమలు కావడం లేదు. ఆ అమలయ్యే పథకాలు కూడా అరకొరగా అమలవుతున్నాయి. మనం ఉదాహరణకు తీసుకుంటే యువగలం అంటే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చినంత వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని ఎన్నికల హామీలు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు ఇవ్వాలి. ఆ విధంగా 20 లక్షల మందికి కలిసి ఏడాదికి 7,200 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో, ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిరుద్యోగ భృతికి పైసా కేటాయించలేదు. ఇది నంబర్ 1. రెండవది తల్లికి వందనం. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 83 లక్షల మంది స్కూలుకు వెళ్ళే విద్యార్థులు ఉన్నారు. ఏడాదికి 15,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,450 కోట్లు కావాలి. కానీ మన బడ్జెట్లో కేటాయించింది ఎంత? 5,387 కోట్లు. అంటే సగానికి సగం తగ్గించారు. కాబట్టి విద్యార్థుల సంఖ్యనా తగ్గించాలి, లేదా ఇచ్చే మొత్తమన్నా తగ్గించాలి. అది కూడా ఎప్పుడు ఇస్తామని ఎప్పటి నుండి ఇస్తామని చెప్పలేదు. ఇది తల్లికి వందనం. మూడవది అన్నదాత సుఖీభవ. ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ 6 హామీలు చెప్పారు. రాష్ట్రంలో 53.52 లక్షల మంది రైతులు ఉన్నారు. ఏడాదికి ఒక్కొక్కరికి 20,000 చొప్పున సంవత్సరానికి 10,706 కోట్లు కావాలి. కానీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో జనరల్ బడ్జెట్లోనేమో 1,026 కోట్లు మాత్రమే కేటాయించారు. వ్యవసాయ బడ్జెట్లోనేమో 4,500 కోట్లు చూపించారు. అది ఎలానో అర్థం కావడం లేదు. కానీ కావాల్సిందేమో 10,706 కోట్లు. అది కూడా ఎప్పటి నుండి అమలు చేస్తామనేది చెప్పలేదు. ఇక నాలుగవది ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. అంటే నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000. ఈ మధ్య వయసు ఉండే వాళ్ళు మహిళలు 2,07,00,000 మంది ఉన్నారు. కాబట్టి ఎంత కావాలి అమౌంటు? 37,313 కోట్ల రూపాయలు కావాలి. మొన్నటి బడ్జెట్లో 37 రూపాయలు పెట్టలేదు. ఇక ఉచిత బస్సు ప్రయాణం. ఇది కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది సూపర్ 6 హామీల్లో ఒక ప్రధానమైన హామీ. దానికి బడ్జెట్లో కేటాయింపు లేవు. ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పలేదు. తర్వాత 50 ఏళ్ళకే పెన్షన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాదాపు వీళ్ళు ఇటువంటి వాళ్ళు 17 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 4,000, సంవత్సరానికి 48,000, 17 లక్షల మంది కలిసి 8,160 కోట్లు కావాలి. ఒక్క పైసా కేటాయించలేదు. ఇవి సూపర్ 6 పథకాల పరిస్థితి. సూపర్ 6 పథకాలు కాక మిగతా గతంలో అమలవుతున్న పథకాలు వాటికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. మత్స్యకార భరోసా కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ,
లా నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఆసరా కానీ, తోడు కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, వీటన్నిటికీ ఏదానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. కాబట్టి ఎలా ఉందంటే పరిస్థితి, ఏరు దాటినంత వరకు బోడమల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న అనే పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండ్, మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన